హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా పోలీస్ ఆస్పిరెంట్స్కి మన యాప్లో ఇటీవల లాంచ్ చేసినటువంటి హోలీ పండుగ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేస్తూ పోలీస్ అభ్యర్థులకి ఫుల్ కోర్స్ని కేవలము 1 ఇయర్ వ్యాలిడిటీకి గాను రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆల్ ఇన్ వన్గా చెప్పుకోవచ్చండి. ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్టులు కూడా అందచేయడము జరుగుతుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అండి. ఓకేనా. ఇటీవల హోంశాఖ మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 10,000కు పైగా ఖాళీలను భర్తీ చేస్తామంటూ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇది 1 ఇయర్ కోర్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత కోర్స్ పర్చేజ్ చేయండి డెమో చూసి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రాష్ట్రంలో మొత్తము 16,862 ఖాళీలు ఉన్నట్లుగా, అందులో 10,762 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నట్లుగా మంత్రి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అది కూడా ఈ సంవత్సరంలోనే వీటి భర్తీ కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో గత ప్రీవియస్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ది విత్ ఇన్ 1 మంత్ ఆర్ 1.5 మంత్లో మెయిన్స్ పరీక్షను కండక్ట్ చేసి దాని తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా హోంశాఖ మంత్రి వర్యులు చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే హోంశాఖ మంత్రి వర్యులు చెప్పడం అయితే జరిగిందండి. త్వరలో 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ అనిత వెల్లడించడం జరిగింది. ఏపీలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోంశాఖ మంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని, విత్ ఇన్ 1 మంత్ ఆర్ 1.5 మంత్లోనే మెయిన్స్ కండక్ట్ చేస్తారటండి. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చండి. ఓకేనా. ఉన్న నోటిఫికేషనే ఇంకా కంప్లీట్ కాలేదనేటువంటి బాధలో ఉన్నటువంటి అభ్యర్థులకు అది అయిపోయిన వెంటనే మరొక నోటిఫికేషన్ ఇస్తామంటూ చెప్పడం అయితే నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా గత సంవత్సరం ఏ విధంగా అయితే జరిగిందో, గత నోటిఫికేషన్ ఏ విధంగా జరిగిందో అలా జరగకుండా పగడ్బందీగా వీటి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్లో ఫుల్ కోర్స్ అందుబాటులో ఉందండి, వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.